నేను మొదలే చెప్పిన కదా మీకు పేరు చెప్పకుండా. అవును. అప్రూవర్గా మారుతారు. 250 మంది సాక్షులు పట్టుబడ్డోళ్ళు. ఒక అనుషాని లేడీ చెప్పిన కదా మొత్తం ఇచ్చిందని. విజయసాయి రెడ్డి అయితే కొంతే చెప్పిండు. ఈ రోజు ఏదైతుందో వరుణ్ పురుషోత్తం అంటోడు అరెస్ట్ అయ్యాడు. ఈజ్ ద కీ మ్యాన్. ఆయన కూడా చాణిక్య అంటోడు మొత్తం డీల్ చేసిండు. అనుషాకు చాణిక్య చెప్తూ ఒక ముస్లిం పేరు తో అతను ఏదైతుందో చాణిక్య అండ్ వీడు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మ్యాన్. అంటే కోర్టులో వేసినప్పుడు ఏమో వీడు పట్టుకొని ఒక బ్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇది అంతా జీరో మనీ కదా. పోలీస్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తారు. తో నమ్మకస్తుడు కనుక ఏదైతుందో రాజ్ కచ్చిరెడ్డి అండి. నేను అనుకుంటున్నా ఇతని స్టేట్మెంట్ కన్ఫెషన్ ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసినాక ఏదైతుందో సంతకాలు కూడా పెట్టించుకుంటారు. రేపు కోర్టులో చెప్తారా నువ్వు 3rd డిగ్రీ చేసిన సపరేట్. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అయితే బేస్ అయిపోతుంది కదా, అయిపోతుంది కదా. రంగము 1 ఆయనే మొన్న ఆయన పేరు మన సకల శాఖ ఉన్నాడు కదా, ఆయన పేరు సజ్జల రామకృష్ణ చెప్పిండు కదా, సిద్ధంగా ఉన్నారు కదా. నిన్నంతా ట్రైన్లు ఏమంటారు దాన్ని, నిన్న ఇప్పుడు ఎవరో పొద్దున్న చెప్పింది, నేను 3-4 టీవీ దాని పేరేంది, ఆయన రెడ్ బుక్ అన్నాడు కదా లోకేష్ గారు. ఈయన అదన్నట్టు కదా, ఏంది దాన్ని వెబ్ ఏదో పెట్టి అది అన్ని ఆఫీస్కు అదైతే రికార్డ్ అయితే కంప్యూటరైజ్ క్యూఆర్ కోడ్ యాప్ పెట్టిండు. యాప్ పెట్టి వచ్చినాక ఒక్కొక్కరు సంగతి చూస్తానట కదా. నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్, మీకు కావాలంటే నెంబర్ చెప్తా, 35 నిమిషాలు మాట్లాడాడు. సార్ ఇదంటే నేను పేపర్ నన్ను చంపకాయ అది మాకు విజయవాడకి ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగాడు. నేను వస్తలే, విజయవాడ సంగతి కాదు, నేను శ్రీలంక పోతున్నా జూదం ఆడటానికి, ఆ నుంచి వచ్చి ఢిల్లీకి పోతున్నా. ఆ నుంచి వచ్చినాక నేను అనుకుంటున్నా ఒక 5-6 రోజులు ఉంటా, త్వరలోనే వస్తా 20వ తారీఖు లోపల. మీకు ఏదైతుందో మసాలా ఇస్తా, ఫికర్ చేయకండి, మసాలా ఇస్తా మీకు బ్రహ్మాండంగా ఇస్తా, నువ్వేం ఫికర్ చేయకు, గెట్ రెడీ. నాకు కేసీనేని చిన్ని గారి ఆఫీసులో ఇక నాకు అదే అంటారు, నేను చెట్ల కింద వచ్చో సెక్రటరియట్ కాడ వచ్చో నేను చెప్పను. కేసీనేని చిన్ని గారి ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఇదివరకు 2-3 సార్లు చేసిన కదా, మీరు రాలే, మీరంతా సీఎం పేసి వాళ్ళు బాబు. ఆయన సీఎం పేసి ఏది పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, అవి చూస్తాడు మెయిన్. నన్ను ఎవరన్నా రాని, నువ్వు వస్తే మీ ఓనికి అటెన్షన్ చెప్పు, లైవ్కు రెడీ ఉండండి. నేను చెప్పిందంటే దళదళలు ఆడిపోవాలని చెప్పిన, దళదళలు ఆడిపోవాలని చెప్పిన. తో ఈ వరుణ్ పురుషోత్తం ఏదైతుందో కన్ఫెషన్లో చెప్పిండు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను అనుకుంటున్న గతంలో 6 డెన్లు, ఇక్కడ 6 గుంటూరుది 1, 7 ఇదివరకు ఏదైతే కంప్లీట్ ఏది కోర్టుకు సంబంధించిందో. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతుందో ఇప్పుడు టీవీలో వచ్చిందని మీరు చెప్తున్నా, నేను చూడలే కనుక 9 సంటాలంటే ఎక్స్ట్రా 3 అయినాయి. ఈ 9 6 కాక ఇంకా 3 వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. 6 ఐడెంటిటీ అని ఏది మొన్న అదేంది మన దాన్ని ఏమంటారు ప్రాథమిక ఛార్జ్ షీట్ వేసింది కదా ఫస్ట్. ఇట్లా 2-3 కూడా వేయచ్చు అనుకోండి. ఇప్పుడు ఏదైతుందో సులోచన ఫామ్ హౌస్, శంషాబాద్ ఆచారం ఊర్లో కావచ్చు, ఎవరిదో ఇక వీళ్ళకి సంబంధించి ఫామ్ హౌస్ ఖచ్చితంగా అక్కడ పెట్టిందంటే, మీరు అన్నట్టుగా 12 డబ్బాల 11 కోట్ల అంటే ఏదో గోల్మాల్ ఉందన్న. ఎలక్షన్లో ఇచ్చేది ఏదైతుందో అక్కడ కానీ ఇక్కడ కానీ, ఇక్కడ 50-50 బీజేపీలు ఇచ్చిన, ఆరు 1 crore వాళ్ళు అక్కడ ఇచ్చిన 20 కొన్ని నేను చెప్పలేను, కొన్ని నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గంలో ఒకటేందే నేను చెప్తున్నాను, గీత ఉంది కదా, రాజ్యసభ ఉండే కదా, పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూన్సీ కాంటెస్ట్ చేసింది కదా, 36 కోట్లు ఇచ్చాడు. 36 కోట్లు 36 crores, 36 కోట్లు వాళ్ళ దగ్గరి బంధువు మనీ డెలివరీ చేసిన ఆయన ఇచ్చాడు. అయిందా? మాజీ ఎంపీ రేణుక మొన్న ఎమ్మెల్యే చేసింది కదా ఎమ్ముగనూరు, ఎక్కడో అది చెప్పను. అంటే ఈ గీతకు సంబంధించిన వరుస చెప్పను, వరుస చెప్తే చూస్తే నేను అంటే మీరు చెప్తారా సార్ అంటాడు. తో 36 కోట్లు. ఆమె బుట్ట రేణుకనే కదా, వాళ్ళ దగ్గరి బంధువు అంత అగర్భ కోటీశ్వరరాలు అయినా కూడా, ఈమె కాదు అయినా కూడా అన్ఇమాజినబుల్ మనీ ఎమ్మగనూరుకి ఇచ్చాడు. కనుక ఇది రాంగ్ అయి ఉంటుంది, అమిత ఉత్సాహమే ఉంటుంది. పోలీసు బ్రీఫ్ ఇస్తే మరి 12 డబ్బాల 11 కోట్లు ఉంటాయి, మరి కొట్టేసిండ్రా లెక్క పెట్టినాక? ప్రింట్ లెక్క అయిందా? లేదు, 11 కోట్లు లెక్కేసిండ్రా? అయితే 1 కోటి గాయం చేసిండ్రు అక్కడ ఉన్నోడు.